హలో, వెల్కమ్ బ్యాక్. కొత్త స్టీమ్ యూనిట్ ఇప్పుడు మనం ఫిలింనార్లో ఉన్నాం. ఇది వచ్చేసి 12 kV వి బ్రైట్ బ్యూటీ అండ్ స్టీమ్ కొత్త యూనిట్. ఇక్కడ ప్లేస్మెంట్ అయిపోతుంది, ఇంకా టైం పడుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ప్లేస్లో మార్కింగ్ చూస్తారు కదా, టైమర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు డిజిటల్ టైమర్ వచ్చేసి రైట్. ఇంకా ప్యాకింగ్ తీయలేదు, తీసినాక ఇలా ఫిట్టింగ్ వచ్చేస్తుంది. నౌ వీఆర్ ఇన్ ఫిలిం. ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. ఆన్ ఆఫ్ స్విచ్ ప్లస్ ఇంకొక స్విచ్ ఇటు ఉంటుంది. మనకు ఇంకా అడిషనల్ కావాలంటే అక్కడ ఎంసీబీస్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టీమ్ వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది మనకి. ఇది వచ్చేసి మన స్టీమ్ అనమాట. పాత అయితే ఇక్కడ ఉంది మొత్తం. దిస్ ఇస్ అన్ క్యాబిన్, స్టీమ్ క్యాబిన్ where the person can sit there and enjoy the steam. అక్కడ ఉన్న స్పాన్ అవి చిన్నవి 4x4 ఉంటాయి. ఫస్ట్ అయితే మనకి మీద ఒక 1 2 3 4 5 6 స్క్రూస్ ఉంటాయి. ఇక్కడ వచ్చి టైమర్ వచ్చేస్తుంది. అక్కడ యూనిట్ ఎంసీబీ సపరేట్గా అక్కడ ఉంది లోపల. అక్కడ కనెక్షన్స్ తెచ్చుకున్నాక ఓవరాల్ మనకి అయితే క్యాబిన్ వచ్చేస్తుంది. స్టీమ్ అనేది ఆన్ అయిపోతుంది. ప్రస్తుతానికి అయితే జస్ట్ ఇప్పుడు అక్కడ హ్యాంగ్ చేసేసినాము. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పాత యూనిట్ ఏంటంటే కొంచెం లెఫ్ట్ సైడ్ అలా వచ్చిండే. అయితే పైప్స్కి మనకి ప్రాబ్లం వచ్చేస్తుంది. అంటే ఫ్రీగా ఉండాలి మనకి. ఇప్పుడు చూస్తున్నారు కదా, జస్ట్ నాకు ఒక 2-3 ఇంచెస్ అంతే గ్యాప్ ఉంది. పైప్ మరి అంత ఫ్రీగా ఏం కాదు. అందుకోసమే ఇప్పుడు కొంచెం లైట్గా కొంచెం రైట్ సైడ్కి తీసుకొని సెట్ చేసుకుంటాం అనమాట. ఓకే, లెవెల్ అక్కడ పెట్టేసిన మీద మీకు కనిపిస్తుంది కదా, పెట్టేసి లైట్గా ఇప్పుడు సెట్ చేసేస్తాం. ఓకే, వైరింగ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి 12 kV స్టీమ్. ఓకే, పైప్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. మొత్తం రష్ వచ్చేసింది. ఇది చేంజ్ అయిపోతుంది, వాల్ చేంజ్ అయిపోతుంది. ప్లస్ ఇప్పుడైతే మనం వైరింగ్ చేసుకుంటున్నాం. రైట్, ఎక్స్టర్నల్గా లెగ్స్తోని ఇలా డైరెక్ట్ ఫిట్టింగ్ అయిపోతుంది స్క్రూ. మన స్టీమ్ వచ్చేసి మెల్లమెల్లగా ఇప్పుడు వైరింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. వాటర్ పైప్ ఇక్కడ మనకి టైమర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పైప్స్ ఫిట్ చేసేద్దాం. స్టీమ్ పైప్ స్టీమ్ అవుట్లెట్ పైప్ ఖచ్చితంగా ప్రతి ఒక్క పైప్లో మేము వాచర్ అనేది ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే లీకేజ్ అనేది ప్రివెంట్ చేస్తుంది కాబట్టి. వాచర్ తోసరపో ఇలా ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో మేము వాచర్ అనేది కంపల్సరీ తోసరు. తూతనే తోస్తారు, ಇಲ್ಲಿ ತೋರಿಸ್ತಿರೋದು ತೂತು ಇಲ್ಲ
కంప్లీటెడ్, వైరింగ్ కూడా అయిపోయింది. రైట్, ఓకే. ప్రస్తుతం అయితే ఇప్పుడు వాటర్ పైప్ సైడ్ వేసినాము, ప్లస్ డ్రైన్ పైప్ అయితే కూర్చున్నది. మీద మేజర్గా మనకి మెయిన్ వైరింగ్ కూడా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ టైమర్ సెట్ చేసుకొని అక్కడికి ఏవేవో మనకి వైరింగ్స్ కనెక్షన్ ఎలా ఒకసారి లైక్ ఎలా అంటే ఇప్పుడు ఏ వైర్స్ ఎక్కడ ఉన్నాయో మనం ఒకసారి మేజర్గా అక్కడ మనం చూసేసుకొని ఇప్పుడు టైమర్ అనేది మనం ఫిక్స్ చేసేస్తాం. ఇక్కడ ప్రజెంట్ మార్కింగ్ ఇక్కడ వేసేసుకున్నాం. ఓకే, దిస్ ఆర్ అవర్ స్విచ్ బోర్డ్. ఇక్కడ నుంచి పవర్ తీసేసుకుంటాము. ఎంసీబీ అయితే ఆల్మోస్ట్ అప్పుడే మనకి ఫిక్స్ అయి ఉంది కాబట్టి నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. రైట్, చూస్తున్నారు కదా స్టీమ్. ఓకే, స్టీమ్ అవుట్లెట్కి ఇప్పుడు ప్రజెంట్ పైపు ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నాం అన్నమాట. స్టీమ్ అవుట్లెట్ పైప్, వాటర్ డ్రైన్ పైప్, ఇది వచ్చేసి వాటర్ స్టీమ్ అవుట్లెట్ పైప్. ఓకే, ఫైనలీ స్టార్టింగ్ మన ఫస్ట్ స్టీమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టెస్టింగ్ చేసుకుంటున్నాము. వైరింగ్ టోటల్గా కంప్లీట్గా ఉందా లేదా, స్టీమ్ అనేది ఎలా వస్తుంది, 12 kV కదా, ఎలా వస్తుందా అని చెప్పి మనం టెస్టింగ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ పెట్టుకున్నాము. వైరింగ్ కంప్లీటెడ్, ప్లస్ అన్నీ మన పైప్స్ కూడా టైట్గా ఫిట్ చేసేసుకున్నాం. ఎక్కడ లీకేజ్ ఉందో లేదా కూడా చెక్ చేసుకున్నాం అనమాట. మీరు బాయిలింగ్ సౌండ్ వినొచ్చు. రైట్, మీకు వినిపిస్తుందో లేదో. రైట్, దిస్ ఇస్ అవర్ స్టీమ్. మీకు ఆవిరి ఇక్కడ కనిపిస్తుంది కదా, దట్స్ ద పవర్ ఆఫ్ 12 kV. మీకు ఇంత ఓపెన్ ఉన్నా కూడా మీకు కనిపించేస్తుంది, ఎందుకంటే ఇది పెద్దది 12 kV కాబట్టి మీకు మంచిగా కనిపిస్తుంది కదా. రైట్, ఒకసారి డోర్ క్లోజ్ చేసేసాం. జస్ట్ వీ విల్ వెయిట్ ఫర్ అన్ సెకండ్. ఒక 2-3 minutes అట్లా ఆగుదాం. వీడియో కట్ చేయకుండా పెడతాను, మీకు కావాలంటే చూడొచ్చు. రైట్, ఇంకా మనం టైమర్ అనేది ఫిట్ చేయలేదు. లైక్ మనం ఫస్ట్ టెస్టింగ్ చేసుకుంటాం స్టీమ్ అనేది ఎలా రన్ అవుతుందో లేదో అని. ఓకే, ఆల్మోస్ట్ మనకి ఇక్కడ టైమర్ వచ్చేస్తుంది. వైరింగ్ కంప్లీటెడ్, ఆల్మోస్ట్ వైరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లైక్ ఎవ్రీథింగ్ గోనా చెక్ నౌ. ఓకే, స్టీమ్ అవుట్లెట్ పైప్, ఇన్లెట్ పైప్, వాటర్ అవుట్లెట్ పైప్, వాటర్ ఇన్లెట్ పైప్ సెట్ అయిపోయింది. ప్లస్ మనకు వైరింగ్ కూడా కంప్లీటెడ్. రైట్, ఆల్మోస్ట్ 1 minute అయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, 1, 2 and 3. ఓకే, మీకు నచ్చిన అయితే మా ప్రోడక్ట్ ప్లస్ మా సర్వీస్ మీకు నచ్చిన అయితే వి బ్రైట్ బ్యూటీ అండ్ స్టీమ్. ఓకే, ఫోన్ నెంబర్ వచ్చేసి 9440211794. ఇట్స్ అవర్ బ్రాండ్ వి బ్రైట్ బ్యూటీ అండ్ స్టీమ్. ఇది మా కాంటాక్ట్ నెంబర్స్. వన్స్ అగైన్ గాయస్, ఇట్స్ ఆల్మోస్ట్ 2 minutes, 2 నిమిషాలకి పైన అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. రైట్,
క్లోజ్ చేసేసాం. ఫైనల్లీ ఇప్పుడు టైమర్ అనేది ఫిట్ చేసేస్తున్నాం. అయితే ఇప్పుడు టైమర్ అనేది ఇప్పుడు ఇలా కూర్చుంటుంది. వైరింగ్ అయిపోయినాక ఇక్కడికి వెళ్ళి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. రైట్, డన్. ఫైనల్లీ ఇన్స్టాలేషన్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మెయిన్ మీద బాక్స్ ఉంటుంది, కవర్ బాక్స్, అది ఫిట్ చేసేస్తున్నాం. ఇప్పుడు చూడవచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాస్ బీన్ డన్. ఓకే, మొత్తం ఆన్ అయినాక మీకు మళ్ళీ ఒకసారి మొత్తం చూపిస్తాను అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఆన్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి, వాటర్ ఎప్పుడు డ్రైన్ చేయాలి, మొత్తం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే గైస్, ఇప్పుడు అయితే ఫుల్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనం సపరేట్గా స్విచ్ ఇచ్చినాం దీనికి కూడా. ఫస్ట్ ఇది ఆన్ చేసుకోగానే మనకి ఇక్కడ రెడ్ కలర్ లైట్ వస్తుంది. రెడ్ కలర్ లైట్ రాగానే 2 డాష్ డాష్ అని వస్తుంది. ఇంకా ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయినాక కొంచెం లాంగ్ ప్రెస్ చేసుకున్నాక మనకు టైమర్ అనేది 22 + 30 అనేది ఇప్పుడు ఇది వచ్చేసి టైమర్. ఇది వచ్చేసి మనకి ఎంత డిగ్రీస్ ఉందో అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనకి స్టీమర్ అనేది ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ యూనిట్. ఇది వచ్చేసి మనకి మెయిన్ యూనిట్ అనమాట. మీద మీరు చూసుకోవచ్చు మన పేరు ఉంది, ప్లస్ మన నెంబర్ వచ్చేసి 9440211794 V-Bright బ్యూటీ అండ్ స్టీమ్. ఓకే, దిస్ ఈజ్ అన్ 12 kW. ఇది 12 kW పెద్ద బాక్స్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి వాటర్ ఇన్లెట్, మీది వచ్చేసి వాటర్ ఇన్లెట్. ఇది వచ్చేసి కిందది ఎప్పుడన్నా మనకు వితిన్ 2 months కానీ 1 monthకి కానీ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, మనకి ఎలా అంటే ఇది 2 months కానీ 1 month, ఇంకా సాల్ట్ మనకి ఏరియాస్లో ఎక్కువ ఉందంటే వితిన్ ఒక 1 week 2 weeksలో కూడా మనం డ్రైన్ పైప్ అనేది, ఇది వచ్చేసి మనకి డ్రైన్ పైప్ అనమాట. ఓకే, ఈ సపరేట్ మనకి డ్రైన్ గిట్ సపరేట్ చేసినాము. అది వచ్చి ఇది మనకి సిల్వర్లో ఏ పైప్ కనిపిస్తుంది కదా. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఓకే స్టీమ్ అవుట్లెట్, మెయిన్ స్టీమ్ అవుట్లెట్ అనమాట. ఓకే, రైట్, దిస్ ఈస్ అవర్ మెయిన్ 12 kW స్టీమ్ జనరేటర్. మనం మనకి సపరేట్ ఇక్కడ ఎంసీబీ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ స్విచ్ ఇచ్చేసినాం. రైట్, దిస్ ఈస్ అవర్ మెయిన్ జనరేటర్ V-Bright బ్యూటీ అండ్ స్టీమ్. దిస్ ఈజ్ అన్ 12 kW అనమాట. 12 kW, బిగ్ 12 kW. ఓకే, V-Bright బ్యూటీ అండ్ స్టీమ్ మరొకసారి చెప్తాను. V-Bright బ్యూటీ అండ్ స్టీమ్ 9440211794. దానికి సంబంధించింది ఇప్పుడు ఇదైతే టైమర్. రైట్, ఇది అప్ కౌంటింగ్, డౌన్ కౌంటింగ్, ఇట్స్ అనే టెంపరేచర్. దిస్ ఈస్ అనే టైమర్ 30 ఉంటుంది, 30 minutes. ఆటో కట్ ఆఫ్ ఉంటుంది. మనం కావాలంటే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు 30. మెయిన్ అయితే 30 అయితే ఓకే, జస్ట్ 30 అయితే ఓకే. డౌన్ కౌంటింగ్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఈస్ అనే డౌన్ కౌంటింగ్. ఐ విల్ సెటప్ ఇన్, ఇది వచ్చేసి ఇప్పుడు 3 minutesలో ఉంది. ఓకే, 1 minute చేసేస్తాను దీనికి. ఓకే, 1 minuteలో ఉంది. ఇప్పుడు మీరు చూడవచ్చు 1 minute. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకి మన టైమర్ అనేది ఆన్ ఉంది. ఇది వచ్చేసి స్టీమ్ మెయిన్ యూనిట్ క్యాబిన్ అనమాట. ఇది ఆల్రెడీ స్టీమ్ జనరేట్ అయిపోయింది. మీకు ఫస్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా అంటే, ఇప్పుడైతే మనము ఇక్కడ 1 minute ఇచ్చాం కదా, ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఎందుకు అంటే మనం ఈ ఆటో కట్ ఆఫ్ ఇచ్చామంటే 30 minutes బాడీ టెంపరేచర్కి ఇది ఓవర్ అయిపోతుంది. ఇట్స్ అన్ ఇనఫ్ టైమ్ 30 minutes. కాంపోనెంట్స్ కూడా హీట్ అయిపోతాయి కాబట్టి 30 minutes ఇస్ అనే ఓకే ఆటో కట్ ఆఫ్. దాని తర్వాత మళ్ళీ సేమ్ మాన్యువల్గా ఆన్. ఇది వచ్చేసి ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ ఆఫ్ అయిపోతుంది అలా ఆటోమేటిక్గా. దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ అప్గ్రేడెడ్ వర్షన్, గివింగ్ అనే అప్గ్రేడెడ్ వర్షన్ లైక్ చూసాడు. రైట్, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది 1 minute రాగానే. దిస్ ఈజ్ అన్ ఆఫ్ బటన్ ఫర్ దిస్ టైమర్. ఓకే, మళ్ళీ సేమ్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఆఫ్ ఉంది, టోటల్ ఆఫ్. ఆన్, లైట్ వచ్చేసింది మీకు 2 dashes. ఓకే, క్లియర్. దెన్ లాంగ్ ప్రెస్ 22 and 30.
టైమర్ అండ్ టెంపరేచర్ ఇది వచ్చేసి మనకి. ఓకే, అదైతే మనకి మెయిన్ యూనిట్, రైట్. మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మా నంబర్పై మీరు కాల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ మనము ఫిలిం నగర్లో ఉన్నాము. ఇన్స్టలేషన్ అయితే టోటల్లీ కంప్లీట్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, రైట్. దిస్ ఇస్ అన్ టైమర్ అండ్ యూనిట్ అయితే అక్కడ మీద ఉంది. యూనిట్ అయితే ఫిక్స్ చేసేసినాము. ఓకే, మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మాకు కాంటాక్ట్ కావచ్చు. ఓకే, మా ఆఫీస్ వచ్చేసి ఈసీఎల్ ఉందన్నమాట. ఈసీఎల్ హైదరాబాద్, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియాలో మనం చేస్తాం, సర్వీస్ ఇస్తాం 24/7. అవి బ్రైట్ బ్యూటీ అండ్ స్కిన్ 94402111794. రైట్ గైస్, థ్యాంక్ యూ.